ఆ శిలువ త్యాగములో అన్నిటినీ పూర్తిగా చేసేసి శాపభారాన్ని తొలగించి పాపభారాన్ని తొలగించి ఈరోజు మనకి అధికారం మన చేతిలో పెట్టాడు. ఏం చెప్తున్నాడు? ఒకటే మాట చెప్తున్నాడండి, అధికారాన్ని కాపాడుకో. ఆయన రాకడ వచ్చేంత వరకు మనం ఏం చేయాలి తెలుసా? అధికారాన్ని మనము కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా అండి? అధికారంలో విశ్రాంతి దాగి ఉంది. ఆదాము హవ్వలు అధికారముతో ఏదైనా తోటలో తిరిగినంత వరకు విశ్రాంతి. కానీ ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయారో కలవరము, అధికారాన్ని కోల్పోయారో చింత, ప్రయాస, వేదన అన్నీ ఇంకా అక్కడ ప్రారంభమైన నేర్చుకున్నాం కదా. ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క శిలువ త్యాగమందు విశ్వాసం మనం ఉంచగలిగితే మనం విశ్రాంతిని పొందుకోగలుగుతాం. మన ప్రాణాత్మ దేహములకు విశ్రాంతి మనము అనుభవించగలుగుతామండి. అది ఇవ్వాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆయన ఎందుకు పిలుస్తున్నాడు మానవ జాతిని ఆయన యొద్దకు అని అంటే, ఏదో నీ మతం మార్చాలనో లేకపోతే నీ ధనము కొరకో కాదండి దేవుడు నిన్ను పిలిచేది. నీకు విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా. ఆ రక్షణలో అధికారములో ఏం దాగుందంట? విశ్రాంతి దాగింది. దాన్ని కాలదనుకుంటే ఎలా తప్పించుకుంటావు అంటున్నాడు దేవుడు. ఎలాగూ నువ్వు తప్పించుకుంటావు. ఇప్పుడు చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 15వ వచనం చదివితే అక్కడ ఏమని రాయబడిందంటే, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఏంటనండి, మనము మరలా, ఈ మాట వినండి, మరలా భయపడటం అంటే ఆల్రెడీ ఒకసారి ఏం చేస్తాం, మనము భయపడ్డాం తండ్రి దగ్గరకు రావడానికి, తండ్రిని చేరడానికి, తండ్రి అని పిలవడానికి, తండ్రి సన్నిధికి రావడానికి. ఆదాం ఏం చేశాడండి? భయపడ్డాడు. ఎందుకని? ఆల్రెడీ మొత్తం మనం నేర్చుకున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని సంకోచించాడు. ఏమైందంటండి? భయంలోనికి ఆదాం వెళ్ళిపోయాడు. కానీ రోజు యేసుక్రీస్తు ప్రభువారిలో మరలా అధికారం మానవ జాతికి ఇవ్వబడుతున్నప్పుడు ఆయన చెప్తున్న మాట మరలా భయపడని అవసరత లేదు. ఎందుకని? మనము దాస్యపాత్మను మనం పొందలేదు కానీ మనం ఏమాత్మను పొందుకుని దత్తపుత్రాత్మను పొంది ఉన్నాం. ఇప్పుడు ఆత్మను కలిగిన వారమై యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో సమస్తమును సంపూర్తి చేసి ఆయన పరలోకానికి వెళ్ళి మన కొరకు ఎవరిని పంపించారంటండి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. ఆదరణకర్తను మనకి అనుగ్రహించారు. ఒక అడ్వకేట్ మనకు ఉన్నాడంటండి పరలోకములో. ఆయన పేరేంటి? క్రీస్తు యేసు ప్రభువారు. అర్థమవుతుందా? ఇక్కడ మనకు ఒక ఆదరణకర్త ఉన్నాడు. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఒంటరి వారము కాదు. ఈ క్రైస్తవ యాత్రలో మనము కృంగిపోనక్కర్లేదు. ఎందుకని? మనకు ఒక ఆదరణకర్త ఉన్నాడు. మనం విశ్రాంతిని కోల్పోవాల్సిన అవసరం లేదండి. ఈరోజు మనం విశ్రాంతిని కోల్పోతున్నామంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అధికారాన్ని మనం గ్రహించట్లేదు. ఇచ్చిన అధికారాన్ని మనం ఏం చేయట్లేదు? స్వీకరించట్లేదు. ఇచ్చిన అధికారాన్ని మనం ఏం చేయట్లేదు? వాడట్లేదు. అందుకనే మన జీవితాల్లో కలవరం, అందుకనే భవిష్యత్తు గురించిన కలవరము, చింత, వేదన, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏమైపోతుందో, ప్రయాస. ఆ వేదనను భరించడానికి నేను ఇష్టపడుతున్నాం కానీ అధికారాన్ని వాడడానికి ఇష్టపడుతున్నావా? మనం ఏమని పిలవచ్చు అంటే, అబ్బా తండ్రి. మీ ఎప్పుడైనా చూసారండి చిన్న చిన్న బిడ్డలు, పాలు తాగే బిడ్డలు ఎప్పుడైనా చింతించడం చూసారా? కలవరపడడం చూసారా? లేకపోతే చిన్న బిడ్డలు, కొంచెం ఎదిగిన బిడ్డలైనా ఎప్పుడైనా వారు భయపడడం చూసారా? ఎందుకని? ప్రతి సందర్భంలో నా తండ్రి నాతో ఉంటాడు. ప్రతి సందర్భంలో నాకు కావాల్సింది నా తండ్రి చూసుకుంటాడు. ఈరోజు మనకు ఉండాల్సిన ధైర్యం ఏంటో తెలుసా అండి? విశ్రాంతిని ఇవ్వాలని తండ్రి ఆశపడుతున్నాడు కానీ విశ్రాంతిని పొందడానికి మనకు ఉండాలండి ఆశ. విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కానీ మనం ఏం చేయాలి? దాన్ని స్వీకరించాలి, పొందుకోవాలి. ఆ రోజు నోవాహు యొద్దకు దేవుని వాక్కు వచ్చినప్పుడు స్వీకరించాడు, దాన్ని పొందుకున్నాడు, నెమ్మదిని పొందుకోగలిగాడు. ఈరోజు దేవుని వాక్కు, దేవుని మాటని యొద్దకు వస్తున్నప్పుడు అందులో ఆ అధికారము దాగి ఉంది. అది నువ్వు పొందుకున్నప్పుడు నీ జీవితంలో విశ్రాంతిని నువ్వు చూడగలుగుతావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలన శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరదాము. మన శోధనలు, మన వేదనలలో, మన శ్రమలలో, మన దుఃఖ వేదన బాధలలో అన్నిటిలో కూడా సహానుభవం ఎవరు పొందుకున్నారంటండి? యేసుక్రీస్తు ప్రభువారు పొందుకున్నారు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి బాధలో ఉంటే, అలాంటి వేదన బాధను అనుభవించిన వ్యక్తి ఉంటే అందరూ ఆదరించే ఆదరణ వేరులా ఉంటుంది, అనుభవపూర్వకంగా ఆదరించే వారి ఆదరణ వేరుగా ఉంటుంది కదండి. మరి రోజు సహా అనుభవం ఎవరు పొందుకున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు పొందారు మనతో పాటు. ఇప్పుడు ఆయన అంటున్నారు, ఆయనలో పొందుకున్న అధికారము ద్వారా ఈరోజు ఎక్కడికి వెళ్ళొచ్చు అంటండి? ఆ కృపా సింహాసనము వద్దకు ధైర్యముతో మనము రావచ్చు. ఇక భయపడనక్కరలేదు. అక్కడ మనం భయపడ్డాం కానీ ఇప్పుడు క్రీస్తు ప్రభువారిలో మనం ఆయన సన్నిధికి రావడానికి, తండ్రి చెంతకు రావడానికి మరలా మనం ఏం చేయక్కర్లేదు, భయపడనక్కర లేదు.
ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు తిరిగి వస్తున్నప్పుడు తండ్రి ఏం చేశాడు తెలుసా అండి? ఉంగరాన్ని తొలగారు. దేనికి సాదృశ్యం తెలుసా? అధికారానికి సాదృశ్యం. అంటే నువ్వు తిరిగి దేవుని వద్దకు రాగలిగితే, ఆయన వైపు నువ్వు తిరగగలిగితే, క్రీస్తు ప్రభువారి సిలువ త్యాగం వైపు నువ్వు తిరగగలిగితే, క్రీస్తు ప్రభువారి వైపు నీ దృష్టి నువ్వు మరల్చుకోగలిగితే, అందులో ఏం దాగుందో తెలుసా అండి? అధికారాన్ని నీకు ఆయన ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇదంతా ఎలా జరుగుతుంది? విశ్వాసముతో మనం ఏం చేయాలి? క్రీస్తు ప్రభువు యొక్క సిలువ త్యాగాన్ని మనము రిసీవ్ చేసుకోవాలి. అలానే అందులో మనం ఏం రిసీవ్ చేసుకుంటాం అండి? అధికారాన్ని. అందులో ఏం దాగుంది? విశ్రాంతి దాగి ఉందంట. ఇప్పుడు మత్తయి సువార్త 28:18 చదువుతుంది చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిలో సర్వాధికారం ఉంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని స్వీకరించే మన జీవితాల్లో మనం ఏం పొందుకోగలుగుతాం? సర్వాధికారాన్ని మనము కూడా పొందుకోగలుగుతాం. ఆయనలో మనం అధికారాన్ని పొందుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. ఎక్కడెక్కడ అధికారం అనంటే పరలోకములో, అలాగే భూమి మీద అధికారాన్ని మనం ఏం చేయగలుగుతున్నాం? పొందుకోగలుగుతున్నాం. చూడండి, ఎక్కడెక్కడ? పరలోకమందు భూమి మీద. పరలోకములో ఉన్నది అది శాశ్వతమైనది. చూడండి, అధికారంలో ఏముందని నేర్చుకుంటున్నాం? విశ్రాంతి. అంటే ఇప్పుడు పరలోకములో ఉన్న అధికారము ఎక్కడికి నడిపిస్తుంది? విశ్రాంతిలోకి నడిపి, అది శాశ్వతమైన విశ్రాంతి. ఇప్పుడు భూమి మీద ఇవ్వబడిన అధికారం అంటే చూడండి, మనం అనుకుంటాం శాశ్వతంగా ఆ విశ్రాంతి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, శాశ్వతంగా దేవుడిచ్చే పరలోక సంబంధమైన విశ్రాంతి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటాం. కానీ అనేకమైన పర్యాలు ఒక మాట గుర్తుపెట్టుకోండి, భూమి మీద కూడా మనం విశ్రాంతిని అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఆశపడుతున్నాడండి. ప్రతి సందర్భములో ఎలాంటి కార్యమైనా కూడా మనము విశ్రాంతిని అనుభవించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. చూడండి, ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అలాగే శిష్యులు దోణిలో వెళ్తా ఉన్నారంట. వెళ్తున్నప్పుడు సడన్గా ఒక దగ్గరకు వచ్చేసరికి తుఫాను రేగింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నావలో ఆయన చివరికి వెళ్ళి నిద్రపోతా ఉంటే శిష్యులు అందరూ కలవరపడుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చాలా నెమ్మదిగా ఆయన నిద్రపోతా ఉన్నారు. ఇప్పుడు శిష్యులు అంటే ఆయన లేపితే, ఆయన అంటే అల్ప విశ్వాసులారా అని చెప్పి ఆయన ఏం చేస్తారండి? సముద్రాన్ని గద్దిస్తే సముద్రం నిమ్మలంగా అయిపోయిందంట. ఒక మాట అడగనివ్వండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకంత నిమ్మలంగా పడుకున్నారు? వీరు ఎందుకు అంత కలవరపడుతున్నారు? ఎందుకో తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు ఆయన దగ్గర ఏముంది? అధికారము ఉంది. ఈ సృష్టి అంతటిని సృష్టించిన అధికారము ఆయన దగ్గర ఉంది. అధికారాన్ని వాడాడు కనుక ఆయన నెమ్మదితో విశ్రాంతితో నిద్రపోగలిగాడండి. శిష్యులు ఏమంటున్నాడు? ప్రభువా, నీకు చింత లేదా? నువ్వు అంత నెమ్మదితో ఎలా పడుకోగలుగుతున్నావు? ఎందుకో తెలుసా? అధికారం ఈరోజు ఎవరికి ఇస్తున్నాడు? దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇప్పుడు అధికారము క్రీస్తులో ఉంది కదా. ఇప్పుడు అధికారము క్రీస్తు ప్రభువారిలో ఉన్న మనము పొందుకుంటున్నాం. ఎక్కడెక్కడ అధికారం? పరలోకమందు అధికారం, అలాగే భూమి మీద కూడా అధికారాన్ని పొందుకుంటున్నాం. మత్తయి సువార్త 18:18 చదువుతున్నాను చూడండి. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడతాయి. అలానే భూమి మీద వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నాకు అధికారం ఉంది, అధికారం నేను ఎవరికి ఇస్తున్నా? మీకు ఇస్తున్నాను. ఇప్పుడు మీరు భూమి మీద వేటినైతే బంధిస్తారో పరలోకమందు బంధింపబడతాయి, భూమి మీద వేటినైతే విప్పుతారో పరలోకమందు కూడా విప్పబడతాయి. ఎంత అధికారం తెలుసా అండి మన చేతిలో ఉంది. మనం వాడట్లేదు అంతే, దాన్ని గ్రహించట్లేదు, దాన్ని మనం యూజ్ చేయట్లేదు మన జీవితంలో. అందుకనే మనము కలవరము, చింత, వేదన గుండా వెళ్తున్నాం. ఇప్పుడు భూమి మీద వేటినైతే బంధిస్తారో పరలోకమందు వాటిని నేను బంధిస్తానంటున్నాడు కదండి. అంటే మన జీవితాలలో కొన్ని బంధింపబడవలసినవి ఉన్నాయి, కొన్ని విప్పబడవలసినవి ఉన్నాయి. బంధింపబడకుండా విప్పబడవలసినవి విప్పబడకుండా బంధింపబడిన ఈ రెండు కలవరానికి మనల్ని ఖచ్చితంగా నడిపిస్తాయండి. అంటే ఈరోజు చూడండి, కొన్ని మనం బంధించాలి, కొన్ని మనం ఏం చేయాలి? విప్పాలి. ఏంటవి? వేటిని మనం బంధించాలి, వేటిని మనము విప్పాలి. మరలా చెప్తున్నాను, మనం కొన్ని బంధించవలసినవి ఉన్నాయి, కొన్ని విప్పవలసినవి ఉన్నాయి. రెండు ఆపోజిట్ చేసినది ఎక్కడికి నడిపిస్తుంది? మనల్ని కలవరానికి, చింతలోనికి నడిపిస్తుంది. ఇప్పుడు ఈ వేటిని మనం బంధించాలో నేర్చుకుందాం. ఆదాము హవ్వలు ఆ రోజు తండ్రితో ఉన్నప్పుడు, అధికారముతో వారు ఉన్నప్పుడు, ఏదైనా తోటలో ఉన్నప్పుడు వారు సంతోషంగా బ్రతికారు, విశ్రాంతిని వారు పొందుకోగలిగారు. కానీ ఎప్పుడైతే అధికారం కోల్పోయారో ఏమొచ్చింది చెప్పండి? మొదటిది ఏమొచ్చింది? భయం. ఏం అన్లాక్ అయింది? ఏం విప్పబడింది? భయం. తర్వాత చూద్దాం చూడండి. ఆదికాండము 3:16 ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భవేదనని మిక్కిలి హెచ్చించదును, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, నీ నేలును
అని చెప్పాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతో నీ బ్రతుకు దినములన్నీ దాని పంటను తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలు నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు. ఈరోజు ఆదాము హవ్వలు ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయారో అక్కడ ఏమొచ్చిందంటే భయము వచ్చింది, అక్కడ ఏమొచ్చిందంటే శాపము, అక్కడ పాపము, అక్కడ వేదన, ప్రయాస, అక్కడ అవిధేయత, ఇవన్నీ అన్లాక్ అయ్యాయండి. అంటే ఇవన్నీ విప్పబడ్డాయి. నిజానికి ఇవన్నీ బంధింపబడి ఉండాలి, అవన్నీ బంధింపబడి ఉండాలి, కానీ అవన్నీ ఏం చేయబడ్డాయి, ఒక్కసారికే విప్పబడ్డాయి. చూడండి, అనేకమైన పర్యాలు మన జీవన యాత్రలో ఎన్ని భయాలు గుండా మనం వెళ్తాం కదా. ప్రాణ భయము, రేపటిని గురించి భయము, బిడ్డల భవిష్యత్తును గురించి భయము, చదువుల గురించి భయము, వివాహాల గురించి భయము, ఎన్నో భయాలు గుండా మనిషి వెళ్ళిపోతున్నాయి. ఇంకొన్నిసార్లు ఎంత భయంలోనికి వెళ్ళిపోతామంటే ఈ క్షణం ఇట్లా ఆగిపోతే బాగుండు, ఇది దాటుకొని వెళ్తే ఇంకేం చూడాల్సి వస్తుందో, ఇంకేం జరుగుతుందో అనేటువంటి భయం. కొన్నిసార్లు ఆ భయానికి శరీరం ఏమవుతుందంటే వణికిపోయేంత భయం అండి. ఇలాంటి భయాలలో మనిషి బ్రతుకుతా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు లోకానికి ఎందుకు వచ్చారు తెలుసా? విశ్రాంతిని ఇవ్వాలని. ఆ భయముల నుంచి విడిపించి, ఆ భయం నుంచి నువ్వు విడుదల ఎలా పొందుకోగలుగుతావు తెలుసా? క్రీస్తుని గురించిన వార్త వినుట వలన, రక్షణ పొందుట వలన, ఆ క్రీస్తు శిలువ త్యాగములను ఆ యొక్క అధికారాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవడం వలన, ఆ అధికారాన్ని వాడడం వలన ఈ భయాలన్నిటి నుంచి నువ్వేం చేయబడతావు తెలుసా అండి? విడుదల పొందుకోగలుగుతావు. ఎందుకని ఆదాముని దేవుడు ఏలేవాడిగా పెట్టాడు, కానీ ఏది ఆదాముని ఏలొద్దు. కానీ రోజు ఏవి మనల్ని ఏలుతున్నాయి? అవి మనల్ని భయంలోనికి నెట్టేస్తున్నాయేమో, మన నెత్తి మీదకి ఎక్కి అవన్నీ మనల్ని భయంలోనికి నెట్టేస్తున్నాయేమో. కానీ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. కీర్తన గ్రంథం 34:4 నేను యెహోవా యుద్ధ విచారణ చేయగానే నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించాను. దేవుడు ఏం చేస్తున్నాడంటే భయం అన్నిటిలో నుంచి మనల్ని తప్పిస్తున్నాడంట. పరిస్థితులు ఎలా అయినా ఉండని ఆ భయాందోళన వాతావరణం నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. మనశ్శాంతిని, విశ్రాంతిని, మన మనస్సుకు నెమ్మదిని ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాడండి. ఏ భయం నేను వెంటాడుతుంది? దయచేసి దేవుడిచ్చిన అధికారాన్ని వాడమని ప్రభువు నామంలో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు నీకు అధికారం ఇచ్చారు, అవి నిన్ను ఏలడానికి వాటికి హక్కు లేదు, వాటికి అధికారము లేదు, అవి నిన్ను ఏలడానికి శక్తి వాటికి లేదు. నువ్వే వాటికి శక్తినిస్తున్నావు. ఏ భయము నిన్ను ఏలుతుందో వాటికి నువ్వే శక్తినిస్తున్నావు. కానీ దేవుడు ఆ శిలువ త్యాగము ద్వారా నీకు ఇచ్చిన శక్తిని నువ్వేం చేయాలి? ఈరోజు వాడడం నేర్చుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. తండ్రి సన్నిధికి రావాలంటే భయము, నా తండ్రి అనే అధికారముతో రావాల్సిన మనము అమ్మో ఏమైపోద్దో అనే ఒక భయాందోళనలో మనం దేవుని మందిరానికి అనేక మంది వస్తూ ఉంటారు తెలుసా అండి. కాదు, మనం నా తండ్రి అనే అధికారముతో, సంతోషముతో, ఒక చిన్న బిడ్డ తండ్రి దగ్గరికి ఎలా అయితే వస్తుందో అలా మనం దేవుని సన్నిధికి రావడం మనం నేర్చుకోలేదు. అంతా ఎలా జరుగుతుంది? క్రీస్తు ప్రభువు యొక్క శిలువ త్యాగం వైపు చూచినప్పుడు మాత్రమే జరుగుతుందండి. మరి ఇంకా ఏమొచ్చిందంటే శాపము. ఎక్కడ శాపము? గర్భానికి శాపము, నేలకు శాపం అంట. ఈరోజు బంధింపబడిన స్థితిలో ఒకవేళ గర్భం ఉందేమో, మూయబడిన స్థితిలో గర్భం ఉందేమో, ఫలవంతముగా మారవలసిన ఆ పరిస్థితిలో గర్భము బంధింపబడిన స్థితిలో ఉందేమో. నువ్వేం చేయాలో తెలుసా? తండ్రి నీ సిలువ చెంతకు నేను వస్తున్నానయ్యా, నువ్వు ఇచ్చిన అధికారముతో నేను ప్రకటిస్తాను, ప్రతి శాపాన్ని కొట్టివేస్తున్నాను ప్రభు అని మీరేం చేయగలగాలి? ప్రకటించగలగాలి. ఆనాడు లేయాని చూడలేదా దేవుడు? ఆనాడు రాహేలును దేవుడు చూడలేదా? ఆనాడు హన్నా ఏడ్పు దేవుడు వినలేదా? ఎలిజబెత్ కన్నీటిని దేవుడు తుడవలేదా? ఆయన సమర్థుడండి, ఆయన సమర్థుడు. కానీ నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వేం చేయగలగాలి? వాడగలగాలి. ప్రతి శాపాన్ని, ప్రతి పాపపు భారాన్ని నువ్వేం చేయగలగాలి? ఇచ్చిన అధికారముతో వాటన్నిటిని నువ్వు జయించగలగాలి. అధికారాన్ని వాడాలి, అప్పుడే మనకి విశ్రాంతి. ఇవ్వబడిన అధికారాన్ని వాడినప్పుడే మనకి మన ప్రాణాత్మ దేహాలకి విశ్రాంతి మనకి కలుగుతుందండి. ఈరోజు ఆ నేల శపింపబడిన పరిస్థితుల్లో ఇప్పుడు కష్టపడి ఎంత ప్రయాసపడిన అంత వ్యర్థంగా పోతుందేమో. కానీ ఈరోజు దేవుడిచ్చిన అధికారముతో నువ్వు ఏం చేయాలి? వాటిని ఏలాలండి. దేవుడిచ్చిన అధికారముతో వాటి మీద నువ్వు ప్రకటించగలగాలి. దేవుడిచ్చిన అధికారముతో నువ్వు ముందుకు సాగగలగాలి. వాటి మీద నువ్వు అధికారిగా నియమింపబడ్డావు, కానీ అవి నీ మీద అధికారిగా నియమింపబడలేదు. ఈరోజు ఆ శాపభారం ఎక్కడ కొట్టివేయబడుతుంది తెలుసా? ఆ కష్టార్జిత మీద ఉన్న శాపభారం అంతా ఆ శిలువ త్యాగము కింద ఏం చేయబడుతుంది? కొట్టివేయబడుతుంది. అవిధేయత, పాపము. ఈరోజు చూడండి, గిల్ట్ కాన్షియన్స్ అంటాం కదా, అపరాధ భావం. కానీ కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 చదువుతున్నాను చూడండి. యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారంటే చూడండి, మనం అనుకుంటాం
అపరాధ భావంతో కృంగిపోతున్న వారికి దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసి. ఎంత అద్భుతమైన మాటలండి. చదువుతున్నప్పుడు మన జీవితంలో శక్తి అది విడుదలవుతుందండి. ఎందుకో తెలుసా, క్రీస్తు యేసు సిలువ చెంతకు నువ్వు రాగలిగితే నీ ప్రతి పాపపు భారాన్ని ఆయన ఏం చేస్తారంట, కొట్టివేస్తారంట. ఈరోజు పాపము బంధింపబడాలి. పాపానికి మనం సంఖ్యలు వేయాలి మనం కాదు. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా, పాపము మన జీవితాలని వెళ్తూ ఉంటుంది. కానీ ఈరోజు దేవుడు అధికారం ఇస్తున్నాడు, బంధించండి వాటిని. దేవుడు ఇచ్చిన అధికారాన్ని వాడి పాపానికి సంఖ్యలు వేసే ఒకే ఒక స్థలం ఏంటి తెలుసా, సిలువ చెంత. పాపానికి సంఖ్యలు పడాలి. ఈరోజు పాపము నిన్నేలడం కాదు, పాపము నీ మీదకి ఎక్కి నీ మీద నాట్యం ఆడడం కాదు, శాపపు భారం నీ మీదకి ఎక్కి నాట్యం ఆడడం కాదు, భయాలన్నీ నీ మీదకి ఎక్కి నాట్యం ఆడడం కాదు. వాటన్నిటిని క్రీస్తు రక్తములో నువ్వేం ఇచ్చిన అధికారము చేత వాటన్నిటి నువ్వేం చేయగలిగి బంధించాలి. ఈరోజు బంధింపబడవలసినవి ఉన్నాయో అవి బంధింపబడకుండా విప్పబడి ఉన్న స్థితిలో ఉంటే దయచేసి ఈరోజు దేవుడు మనతో శ్రద్ధగా వినండి మాటలు. దయచేసి ప్రతి భయాన్ని ఈరోజు క్రీస్తు ఇచ్చిన అధికారంతో మనం ఏం చేయాలి, బంధించాలండి. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు మనకి ఏమి ఇచ్చారంటే అధికారాన్ని ఇచ్చారు కదండి. అని ఏమంటున్నారు, మీరు వేటినైతే బంధిస్తారో పరలోకమందు అవి కూడా బంధింపబడతాయి. ఈరోజు భయాలని లేకపోతే పాపపు భారం, శాపపు భారం, వీటన్నిటిని మనం ఏం చేయగలగాలంటే క్రీస్తు యేసు ఇచ్చిన అధికారము చేత వీటన్నిటిని మనము బంధించాలి. మనము ఏలేవారుగా ఉండాలి, మన అధికారులుగా మనము ఉండాలి. రెండవది, మనం విప్పబడాల్సినవి ఏం చేయాలి, బంధింపబడి ఉండకూడదు. చాలా జాగ్రత్తగా వినండి. విప్పబడి ఉండాల్సినవి బంధింపబడి ఉండడానికి వీలు లేదు. మన జీవితంలో ఏంటి విప్పబడి ఉండాల్సింది ఏంటి చూడండి. నిర్గమకాండము 25వ అధ్యాయము 20వ వచనం ఏమని రాయబడింది, ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠములను తన రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా ఉండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద ఉంచవలెను. ఇప్పుడు చూడండి, మందసం మీద కరుణాపీఠం దగ్గర ఏమున్నాయి అంటండి, కెరూబులు, 2 కెరూబులు వాటి రెక్కలతో కరుణాపీఠాన్ని ఏం చేయాలి, కప్పాలి. ఇప్పుడు ఆ కెరూబుల ముఖము ఎటుండాలంటే కరుణాపీఠము తట్టు ఉండాలి. ఇప్పుడు కెరూబుల యొక్క రెక్కలు ఎలా ఉన్నాయంటే విప్పబడి ఉన్నాయండి. రెక్కలు విప్పబడి వాటి కళ్ళు ఎక్కడ చూస్తున్నాయంట, కరుణాపీఠం వైపు చూస్తున్నాయంట. ఈరోజు మన జీవితాలలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కరుణాపీఠం నుంచి ఏం విడుదలవుతుంది, కృప విడుదలవుతుంది. సమృద్ధిగా కృప మన జీవితాల్లో విడుదలవుతుంది. కానీ ఈరోజు విడుదల అవ్వవలసిన కృప బంధింపబడిన స్థితిలో అందరి జీవితాల్లో లేదు. ఈరోజు సమృద్ధి అయిన కృపను అనుభవించవలసిన క్రైస్తవుడు ఈరోజు కృపను అనుభవించలేని పరిస్థితులు ఎందుకుంటున్నాడు? ఎందుకో తెలుసా అండి, మనం ఇచ్చిన అధికారాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం, వాడలేకపోతున్నాం. క్రీస్తు యేసు వైపు మనం చూడలేకపోతున్నాం, క్రీస్తు సిలువ త్యాగం వైపు మనం చూడలేకపోతున్నాం. కానీ క్రీస్తు సిలువ త్యాగము కరుణాపీఠం వైపు మనం చూచినప్పుడు అంట ఆ కెరూబులు ఎటు చూపిస్తున్నాయి, కరుణాపీఠం వైపు. ఆ చాచిన చేతులతో ఎటు చూపిస్తున్నాయి అంటే కరుణాపీఠం వైపు చూపిస్తున్నాయి. ఎప్పుడైతే నువ్వు ఆ కెరూబుల వైపు చూస్తావు, కెరూబులు ఎక్కడ చూపిస్తాయంటే కరుణాపీఠం. అక్కడ నుంచి మనకి సమృద్ధి అయిన కృప. ఈరోజు కృప మన జీవితాల్లో సమృద్ధిగా ప్రవహించాలి. అది విప్పబడిన స్థితిలో ఉండాలి, కానీ బంధింపబడిన స్థితిలో ఉండడానికి వీలు లేదని ప్రభువు మాట్లాడుతున్నాడండి. బంధించాల్సింది ఏంటి, భయాలు. బంధించాల్సింది ఏంటి, పాపాన్ని. బంధించాల్సింది ఏంటి, శాపాన్ని. బంధించాల్సింది ఏంటి, రోగాన్ని. కానీ ఈరోజు అవన్నీ విప్పబడి ఉన్నాయి, కానీ విప్పబడి ఉండవలసిందేమో బంధింపబడి ఉందేమో. అందుకే నీ జీవితంలో కలవరమేమో, అందుకే నీ జీవితంలో ఈ ప్రయాసేమో, అందుకే నీ జీవితంలో వేదనేమో. కానీ ఈరోజు దేవుని పాదాలు పట్టుకుందాం, ఆ సిలువ త్యాగం యొద్దకొద్దాం. అయ్యా నీ సిలువే నాకు శరణము, ఆ సిలువ త్యాగమే నన్ను రక్షించింది, కాపాడింది, నాకు అధికారం ఇచ్చింది. ఈరోజు అధికారాన్ని వాడాలనుకుంటున్నాను ప్రభువా, నీ సిలువ చెంతకు వస్తున్నాను చెప్పగలవా? చెప్పగలిగితే ఈరోజు నీ జీవితంలో కృపను సమృద్ధిగా నువ్వు ఖచ్చితంగా పొందుకుంటు. సిలువ దగ్గర కృప సమృద్ధిగా ప్రవహిస్తుందండి. సిలువ త్యాగము దగ్గర కృప విప్పబడి ఉంది. అది మనం ఏం చేయాలి, స్వీకరించాలి, అనుభవించాలి మనం దాన్ని. మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం చదువుతాం చూడండి. మరియు అన్నిటి అందు ఎల్లప్పుడు మీలో మీరు సర్వ సమృద్ధి గల వారి ఉత్తమమైన ప్రతీకారము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. సర్వ సమృద్ధి మనకి కావాలంటే కృపను ఎవరు విస్తరింప చేయగలడు? ఆయన విస్తరింప చేయగలడు. కానీ ఆయన దగ్గరికి రాగలగాలి. ఆయన ఇచ్చిన అధికారాన్ని నువ్వు పట్టుకోగలగాలండి. ఏం అధికారం? నా తండ్రి
అదే కదా నేర్చుకుంటున్నాం. క్రీస్తు యేసులో మనకి ఏం కలుగుతుందంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఆయన కుమారులము, ఆయన కుమార్తెలమనే అధికారం ఎప్పుడైతే వాడతావో కృప సమృద్ధిగా ప్రవహింపబడుతుంది, విప్పబడిన స్థితిలో ఉంటుంది. అప్పుడు మనం ఏం అనుభవిస్తాం? విశ్రాంతిని అనుభవించగలుగుతాం. ఎవరికి ఉందని ఇంత గొప్ప భాగ్యం? ఎలాంటి పరిస్థితిలోనైనా, ఎలాంటి స్థితిలోనైనా విశ్రాంతిని అనుభవించదగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే క్రైస్తవుడు ఒక్కడే. కానీ ఈరోజు క్రైస్తవునిగా పేరు పెట్టుకున్నాం, కానీ అంత గొప్ప ఆధిక్యతను మనం పొందలేకపోతున్నాం. ఎక్కడో మనము పరీక్షించుకోవాల్సిన సమయం ఇదని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, దుష్టులు అంట దాని దుష్టత్వములు మరణించడం దేవునికి ఇష్టము కాదు. నువ్వు పాపభారంలో నశించిపోవాలని, లేకపోతే బ్యాక్ స్లైడ్ అయిపోతే నేను అట్లా విడిచిపెట్టాలని దేవుడు అనుకోవట్లేదు. కానీ ఆయన నిన్ను చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. చూడండి, తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోతే తండ్రి కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎప్పుడు తప్పిపోయిన కుమారుడు వచ్చాడు, చాచిన చేతులతో వెళ్ళి హత్తుకున్నాడండి. ఆ దేవుడు ఎలాంటి వాడంటే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. కానీ దేవుని ఎందుకు రావడానికి సిద్ధమైన మనస్సు నీకుందా? నన్ను ఎందుకు దేవుడు ఒప్పుకుంటాడు అనేటువంటి పరిస్థితిని ఇప్పుడు వదిలిపెట్టేసి నువ్వు దేవుని ఎందుకు రాగలిగితే కృప విస్తారముగా నీ కొరకు విప్పబడుతుంది. మనమంట భూమి మీద వేటిని బంధిస్తామో అవి పరలోకమందు కూడా బంధింపబడతాయి. భూమి మీద వేటిని అయితే విప్పుతామో పరలోకమందు అవి విప్పబడతాయి. ఇంకొక అమూల్యమైన మాట చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, బంధింపబడాల్సింది ఏంటిది? అపవాది కార్యం. విప్పబడాల్సింది ఏంటి? పరిశుద్ధాత్ముని కార్యం. ఈరోజు మన జీవితంలో ఎవరి కార్యం విప్పబడింది, ఎవరి కార్యమో బంధింపబడి ఉంది? చూడండి, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదివితే వాడంట గర్జించే సింహం మళ్ళీ ఎవరిని మృంగేద్దామని. వాడికి సమయం కొంచెముగుంది. ఆఖరి దినాలలో మనము ఈ అంత్యకాలంలో అపవాది అంట మరీ ఎక్కువగా వాడు ఏం చేస్తున్నాడు? ప్రయాసపడుతున్నాడు. ఎవరు దొరుకుతాడా, ఎవరిని మృంగేద్దాం వాడు ప్రయాసపడుతుంటే అంట ఇప్పుడు అంత్య దినాలకు ఉన్న వాగ్దానం ఏంటి మనకు? చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28లో మనం చదువుతాం. నేను సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ ఎవరు దర్శనములు చూతురు. ఈరోజు అంత్య దినాల్లో ఉన్న మనమంట సమృద్ధిగా పరిశుద్ధాత్మ కృమ్మరింపును మనం అనుభవించాలి. సమృద్ధిగా అంట. చూడండి, కుమారులు మీ కుమార్తెలు ప్రవచించారు. అలానే మీ ముసలి వారు ఏం చేస్తారు? కలలు కంటారు. ఎవరు ఏం చేస్తారంటే దర్శనాలు చూస్తారంటే ఇది ఆత్మకార్యం. ఇప్పుడు అపవాది కార్యం ఏంటి? ఎవరిని మృంగుదామా, ఎవరిని పట్టుకుందామా? ఫిజికల్ డెత్ కాకపోవచ్చు, కానీ ఎక్కడ ఆత్మీయంగా ఎవరిని పట్టుకొని బంధించేద్దామా? ఈరోజు ఎవరి కార్యం నీ బిడ్డల జీవితాల్లో, నీ కుటుంబ జీవితంలో, నీ జీవితంలో ఎవరి కార్యంను చూస్తున్నావు? ఆత్మ యొక్క కార్యం విప్పబడిందా, లేకపోతే అపవాది కార్యం నీ జీవితంలో విప్పబడిందా? చూడండి, ఈరోజు దయచేసి ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను ఏంటి అని అంటే, మనకి సమయం చాలా తక్కువ ఉందండి. మీరు సరిగా అర్థం చేసుకుంటే మనకి సమయం లేదు. మనకి సమయం చాలా కొంచెమే. అపవాదికి కూడా తెలుసు అండి సమయం కొంచెమే అని. వాడు ప్రయాస పడుతున్నాడు. కానీ ఈరోజు చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 21లో మనం చదువుతాం. చూడండి, వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములు ఎవరు లేకుండా వారిని నాశనం చేయటకు మరణం కిటికీలు ఎక్కుతుంది. ఇది ఆత్మ సంబంధమైన మరణము, అలాగే భౌతిక మరణం కూడా కావచ్చు. అపవాది ఎలాగోలా నీ బిడ్డల్ని కావచ్చు, నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని వాడు విచ్ఛిన్నం చేయాలని, నాశనం చేయాలని వాడు పరుగులెడతా ఉన్నాడు. కానీ అంత్య దినాల కొరకు మనకున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీ కుమారులు ప్రవచిస్తారంట, నీ కుమార్తెలు ప్రవచిస్తారంట, ముసలి వారి కలలు కంటారంటండి. ఇలాంటి అనుభవం ఎందరి జీవితాల్లో ఉంది? అపవాది చేత బంధింపబడిన స్థితిలో ఉన్నావా? ఆత్మకార్యాన్ని చూచే స్థితిలో ఉన్నావా? ఈరోజు దేవుడిచ్చిన అధికారం నువ్వు పొందుకోగలిగితే అపవాది కార్యాన్ని ఏం చేస్తావు? బంధిస్తావు ఈరోజు యేసునామములో. ఎక్కడైతే చూడండి, కొంతమంది బిడ్డలు, యవన బిడ్డలు మరి ముఖ్యంగా ఈరోజు అపవాది ఎంత కార్యం చేస్తున్నాడు కదండి. యవన బిడ్డల జీవితాలు ఎంతో బలంగా వాడు కార్యం చేస్తున్నాడు. కానీ యవన బిడ్డల కొరకు అంత్య దినాల కొరకు ఉన్న వాగ్దానం ఏంటి? వారు ప్రవచించాలి, వారు ప్రవక్తలుగా లేవాలి. చూడండి, ఫిలిప్పి 4 కుమార్తెలు ప్రవచించే వారికి ఉన్నారు. నీ బిడ్డలు ఎలా ఉన్నారు? నీ బిడ్డల జీవితాల్లో ఎలాంటి కార్యం చూస్తున్నావు? ఈరోజు దేవుని సన్నిధిలో చూడండి, నోవాహు అంతమంది భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినా ఆ 3 బిడ్డలంట, ఆ 3 యవన బిడ్డల్ని ఎంత చక్కగా కాపాడుకున్నాడు తెలుసా అండి. ఈరోజు తల్లిదండ్రులుగా దేవుడు మీకు ఒక బాధ్యతనిచ్చాడంటే తెలుసా? మీ బిడ్డల జీవితాల్లో మీరు చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయవలసిన దినాలలో మనము ఉన్నాము. చాలా జాగ్రత్తగా మనం ప్రార్థించవలసిన దినాల్లో ఉన్నాము. కొంతమంది తమ బిడ్డలు ఏదైనా తప్పు త్రోవలో వెళ్ళిపోతుంటే గద్దించి, ఖండించి వారిని సరైన త్రోవలో పెట్టాల్సిన బదులుగా చాలా సంతోషం చెప్పుకుంటారు. అదేదో గొప్ప విషయంలాగా నా బిడ్డ ఇది సాధించాడు చిన్నప్పుడే. చూడండి, అందుకే బాలు నడవలసిన త్రోన్ వరకు నేర్పించండి. వారి భవిష్యత్తును మీరు పాడు చేయొద్దు. దేవుని వాక్యం ఇంట్రడ్యూస్ చేయండి. అర్థమవుతుందండి? దేవుని వాక్యం వారి లోపల చిన్నగా ఎక్కించడం ప్రారంభించండి. పెద్దవారు అయినప్పుడు వారు ఒకవేళ బ్యాక్ స్లైడ్ అయినా ఆ వాక్యం వారిని వెనక్కి తీసుకొస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే నీతిమంతులు పడిపోయినా దేవుడు వారిని ఏం చేస్తాడు? లేపుతాడు. ఆ వాక్యం వారిని వెంటాడి రక్షించుకుంటుందండి. దేనికి నీ బిడ్డల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా? కొంతమంది సినిమా పాటలు ఎంతో చక్కగా చెప్పుకుంటారు, నా బిడ్డ అంత బాగా ఆపరేట్ చేస్తాడు గ్యాడ్జెట్స్ అన్ని. మంచిదే,
కానీ ఎంత నీ బిడ్డ వాక్యంలో ఎదుగుతున్నాడు, ఎంత దేవునికి దగ్గరకు ఎదుగుతున్నాడు. ఎందుకో తెలుసా అండి, మనం అంత్య దినాలలో ఉన్నాం. అపవాది భ్రష్టత్వం సంభవిస్తుందని దేవుడు చెప్తున్నాడు కదా. ఇంకా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. కానీ ఆనాడు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినా కూడా నోవాహుని దేవుడు శేషంగా ఉంచుకున్నాడు. ఈరోజు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిన దేవుడు ఒక శేషాన్ని తన కొరకు నిలుపుకుంటాడండి. కానీ ఆ శేషంలో నువ్వు ఉంటావా? నీ బిడ్డలు ఉంటున్నారా? ఎందుకని వాగ్దానం నెరవేరుతుందా, లేకపోతే అపవాది కార్యం నెరవేరుతుందా? ఏది విప్పబడి ఉంది నీ జీవితంలో? దేవుని కార్యమా, అపవాది కార్యమా? ఈరోజు అపవాది కార్యం ఒకవేళ నీ జీవితంలో విప్పబడి ఉంటే ఇదే సమయం దేవుడు ఇచ్చిన అధికారముతో వాటిని బంధించాల్సిన సమయం ఇదే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు అపవిత్రాత్మల మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఒకవేళ అపవాది నీ బిడ్డలను పట్టుకొని ఒకవేళ వాడు లోకంలోకి తీసుకెళ్ళిపోతుంది, ఇదే సరైన సమయం వారి కొరకు ప్రార్థించాలి. ఎందుకో తెలుసా అండి, నేటి బాలలే రేపటి పౌరులు అవుతారు. ఈ రోజు నీ బిడ్డలను నువ్వు దేవునిలో పెంచగలిగితే దేవుని కొరకు రాజ్యం స్థిరపరచబడడానికి నువ్వు కారకుడివి అవుతావు. భవిష్యత్తు కొరకు అమూల్యమైన బిడ్డలు అందించే వ్యక్తిగా నువ్వు మారగలుగుతావు. అపవాది కార్యాన్ని బంధించే స్థితిలో మనం ఉండాలి, కానీ అపవాది కార్యాన్ని మనం విప్పే స్థితిలో ఉండొద్దు. అంత్య దినాల్లో ఇవ్వబడిన వాగ్దానము నెరవేర్పును మనం చూచేవారం ఉండాలి, కానీ అపవాది కార్యాన్ని చూచేవారం ఉండొద్దండి. ప్రవచించేవారిగా నీ బిడ్డలు లేవాలి, దేవుని కొరకు నిలబడాలి నీ బిడ్డలు. అలాంటి పరిస్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే కదా దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఈరోజు నీ బిడ్డలు ఒకవేళ తప్పైన మార్గంలో వెళ్ళిపోతుంటే తల్లిదండ్రులకు ఏం చేయాలి? ఇద్దరు కలిసి ప్రార్థించాలి. పౌలు శీల ప్రార్థించినప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని చూసారు. మాట చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ కొన్నిసార్లు వాగ్దానాలు మన జీవితంలో ఏం చేస్తే తెలుసా అండి, బంధింపబడిన స్థితిలో ఉంటాయి. విప్పబడవలసిన వాగ్దానాలు, ఆ కార్యాన్ని చూడవలసిన వాగ్దానాలు మనం నెరవేర్పు చూడకుండా ఇంకా ఆలస్యం మన జీవితంలో అడుగుతుంది. బంధింపబడిన స్థితిలో వాగ్దానాలు ఉన్నాయంటే ఎందుకో తెలుసా అండి, స్తుతి మన జీవితంలో బంధింపబడిందేమో. బంధింపబడవలసినవేమో విప్పబడుతున్నాయి, కానీ విప్పబడవలసినవేమో ఈరోజు బంధింపబడుతున్నాయి. కృప ఈరోజు మన జీవితంలో బంధింపబడడానికి లేదు. స్తుతి ఈరోజు మన జీవితంలో బంధింపబడడానికి లేదు. ఆత్మ కార్యములు ఈరోజు మన జీవితంలో బంధింపబడడానికి లేదు. అంత్య దినములో దేవుడిచ్చిన వాగ్దానములు మన జీవితంలో బంధింపబడడానికి వీలు లేదు. మనం ప్రవక్తలుగా దేవుని కొరకు బలమైన సాధనాలుగా లేచేవారు ఈరోజు మనము ఉండాలి. ఆత్మ కుమ్మరింపు అనుభవంలోనికి మనము రావాలని దేవుడు కోరుకుంటున్నాడండి. మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను, నీ బిడ్డల్ని నువ్వు జాగ్రత్తగా పెంచవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఒక శేషాన్ని దేవుడు నిలుపుకుంటే ఆ శేషంలో నీ బిడ్డలు ఉండాలి. శత్రు బలమంతటి మీద మనకి అధికారం ఇచ్చాడండి. వాడు మన నెత్తి మీదకి ఎక్కడం కాదు, వాడు మన కాళ్ళ క్రింద ఉండాలి. వాడు మన పాదముల క్రింద దేవుడు పెట్టాడు వాడిని. శీఘ్రముగా చితక తొక్కి అధికారం మనకి ఇచ్చాడు. ఏది వెళ్తుంది ఈరోజు నీ జీవితాన్ని? పరిశుద్ధాత్ముడు నీ కుటుంబాన్ని వెళ్తున్నాడా? అపవాది నీ కుటుంబాన్ని వెళ్తుందా? బంధించండి. ఈరోజు దేవుడు ఇచ్చిన అధికారముతో శత్రు బలం అంతటిని బంధించే వారముగా ఉండాలని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. ఎందుకో తెలుసు, ఎందుకు ఇంతసేపు మాట్లాడుతున్నంటే ఆ అధికారములో విశ్రాంతి దాగి ఉంది. ప్రకటించడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడంట. స్వస్థపరచడానికి దేవునికి అధికారం ఉంది. ఆ అధికారం దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈరోజు ఆ అధికారం వాడగలిగితే అనేక మందిని దేవుని తట్టు నువ్వు ఆకర్షించగలుగుతావు కదా. మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు ఏదైతే బంధిస్తావో వాటిని ఆయన బంధిస్తాడు. నువ్వు ఏదైతే విప్పుతావో వాటిని ఆయన విప్పుతావు. ఈరోజు నువ్వు భయాన్ని విప్పుతావా? నీ ఇష్టం. పాప భారాన్ని విప్పుకుంటావా? లేకపోతే గిల్ట్ కావచ్చు అపరాధ భావాన్ని విప్పుకుంటావా? నీ ఇష్టం. లేదు, నాకు అవి కాదు, నేను వాటిని బంధిస్తాను. యేసు ఇచ్చిన అధికారముతో నేను వేటిని విప్పుతానంటే కృపను, వేటిని విప్పుతానంటే ఆత్మ యొక్క కార్యాన్ని, ఆత్మ కృమ్మరింపును. వేటిని విప్పుతాను అనంటే దేవుని యొక్క కార్యాలు నా జీవితంలో. స్తుతిని నేను ఏం చేస్తానో విప్పుతాను. ఎప్పుడైతే ఇలాంటి జీవితం మనం కలిగి ఉంటామో అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆశ్చర్యంగా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. అధికారము వాడడంలోనే విశ్రాంతి దాగి ఉంది. అపవాదికి విశ్రాంతి దొరికితే మన జీవితంలో విశ్రాంతిని మనం పొందగలుగుతామా? లేదు కదా. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, వాడి మీద మనకి దేవుడు అధికారము ఇచ్చాడు. ఈరోజు ఏది మనల్ని ఏలడానికి వీల్లేదు ఆయన తప్ప. దేవుడి కొద్ది మాటలు మనకు దీవించి ఆశీర్వదించి అట్టి విశ్రాంతిని మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. దేవా, మా కొరకు నువ్వు సమస్తమును సంపూర్తి చేసి అధికారాన్ని ఇచ్చావు. అధికారంలో విశ్రాంతి ఉన్నది అని మాట్లాడావు. ఈరోజు బిడ్డలు ఎక్కడ విశ్రాంతిని కోల్పోతూ ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో విశ్రాంతిని కోల్పోతూ ఉన్నారు ప్రభువా? భవిష్యత్తు గురించిన భయం కావచ్చు ప్రభువా, ఎలాంటి పరిస్థితుల్లో విశ్రాంతిని కోల్పోతూ ఉన్నారు? పాప భారము వల్ల వస్తున్న ఆ ప్రయాసను బట్టి విశ్రాంతిని కోల్పోతున్నారేమో నాకు తెలియదు. దయచేసి వాక్యం ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి నువ్వు ఇచ్చిన అధికారాన్ని వాడి విశ్రాంతిని పొందుకోగలిగే కృపను సమృద్ధిగా విడుదల చేయమని ప్రార్థిస్తూ, యేసు నామములో విడుదల కలుగునుగా ప్రకటిస్తూ, యేసు అతి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి అతి మిక్కిలి వినయముతో అడిగి పొందుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.